హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డైరీ ఇన్ఫో తెలుగు. ముందుగా కనుక మీరు మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ఏ వీడియో అయినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది నా ఛానల్ ద్వారా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, మనం ఉండే కొంది చదువుకున్నాడు కేకరకాయ అంటారు కదా. అట్లా మన సంస్కృతి మానేసి వేరే వాటి మీద డిపెండ్ అయిపోయి అలవాటు పడిపోయి ఉన్నాం, ఎడిట్ అయ్యాము. ఇంచుమించు చెప్పాలంటే బాయిలర్ కోడి కనుక మనం ఎడిట్ అయినట్టు, నాటుకోడి వదిలేసి. సో ఇవాళ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనకి మామూలుగా సైంటిఫిక్గా కనుక చూసుకుంటే ఒక 100 గ్రాములు ఆవు మిల్క్, ఒక 100 గ్రాములు గేదె పాలు, సో ఒక 100 ml ఆవు పాలు, 100 ml గేదె పాలు కనుక మనం తీసుకుంటే వాటిల్లో మనకి ప్రోటీన్ పర్సంటేజీ, అలాగే ఫ్యాట్ పర్సంటేజీ, కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ లెవెల్స్ అండ్ కాల్షియం, దాంతోపాటు ఫాస్ఫరస్ అండ్ లాక్టోస్, ఇవన్నీ కూడా మన బాడీకి నిత్యావసరమైన కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అండ్ పదార్థాలు, మన బాడీకి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు. వీటితో పాటు సమ్ ఎక్స్ట్రాస్. సో ఇవి సైంటిఫిక్గా మనం తీసుకుంటే, సో మనకు మార్కెట్లో ఆవు పాలు వచ్చేసరికి 40 రూపాయలు ఉంటే గేదె పాలు వచ్చేసరికి 90 రూపాయలు, 80 రూపాయలు ఉంది అప్రాక్సిమేట్గా. సో దీనికి మధ్య ఎంత తేడా ఉంది, మనం పెట్టే అమౌంట్ ఎంత తేడా వస్తుంది, ఇది కామన్గా మనం ఆలోచించుకోవాలి. ఇమేజ్లో ఇది ఫస్ట్ బేసిక్. సెకండ్, మనం ఆవు పాలు తాగడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అనేది ఈ ఇమేజ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఆవు పాలు తాగడం వల్ల మనకు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, మన భూమి మీద పుట్టిన ఏ జంతువైనా కూడా ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతుంది, ఇది అందరికీ తెలిసిందే. కానీ ఒక ఆవు మాత్రమే ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్నే రిలీజ్ చేస్తుంది. అందుకే యజ్ఞ యాగాదుల్లో మామూలుగా ఆవు నెయ్యి యూజ్ చేస్తారు, అంటే దాని యొక్క శ్రేష్టత. అలాగే మనకు ఒక నానుడు ఉంటుంది, ఒక సామెత, ఆవు పాలు తల్లి పాలతో సమానం అని. సో తల్లి పాలు కన్నా కూడా శ్రేష్టమైన పాలు ఆవు పాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే, మనం ఏ జంతువుతో అయినా టైం స్పెండ్ చేస్తే ఆ జంతువు మన బాడీలో ఉన్న డిఫెక్ట్ని అబ్జర్వ్ చేసుకోలేదు. కానీ ఒక్క మోపురం ఉన్న ఆవులు, అంటే హెచ్ఎఫ్ల జెర్సీలు కాదు, మనకి మోపురం ఉన్న నాటు ఆవులు, హెచ్ఎఫ్ గిర్రు కానీ, ఒంగోలు కానీ, షాయిర్వాల్ కానీ, రెడ్ సింధి కానీ, ఇలా గోపురం ఉన్న నాటు ఆవులు మనకి ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందని చెప్పే కదా. రెండోది, దాని యూరిన్లో గోల్డ్ కంటెంట్ ఉంటుంది. సో బంగారం కూడా దాంట్లో వెలిగి చేయొచ్చని సైంటిఫిక్గా ఉంది. అండ్ ఆవు యూరిన్ తాగితే మన బాడీలో ఉన్న మలినాలు పోతాయి. అలాగే ఆవు పిడకలు మన కాళ్ళ కింద పెట్టుకుంటే సెల్ ఫోన్ రేడియేషన్ కంట్రోల్ చేస్తుంది. అదే పిడకల్ని మనం బర్న్ చేసి ఆ బూడితో కనుక మన పళ్ళు తోముకొని పళ్ళపొల్లా కనుక వాడుకుంటే మన పళ్ళు హెల్దీనెస్ ఉంటుంది. ఎందుకంటే పళ్ళ మీద ఉండే సిరామిక్ పొర అనేది డ్యామేజ్ కాదు. సో మనకి మంచిగా ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఆవును పట్టుకొని, ఆవుకు సేవ చేసేటప్పుడు ఆవును పట్టుకుంటాం, ఆవుతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మన బాడీలో, ఉదాహరణ కరోనా వచ్చే సింటమ్స్ ఉన్నాయి, దాని యాంటీ రెసిస్టెన్స్కి సంబంధించిన, మనం దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి మన బాడీ నుండి ఆ యొక్క మన బాడీకి ఏదైతే లైక్ క్యాన్సర్ వస్తుందా, లేకపోతే కరోనా వస్తుందా, లేకపోతే ఇంకొకటి ఆ సంబంధించిన రోగానికి సంబంధించిన బ్యాక్టీరియా మన బాడీలో ఏది ఉందో ఆవు గ్రహించగలుగుతుంది. అది గ్రహించి తర్వాత మనం ఆవును వదిలినప్పుడు అది వెళ్ళి దానికి సంబంధించిన హెర్బ్స్ని తిని మనకి ఇచ్చే పాలలో ఆ హెర్బ్స్ అనేది రిలీజ్ చేస్తుందని సైంటిఫిక్గా కనుక్కున్నారు రీసెంట్గా. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా మనం ముందుగానే 1-2 బ్యాక్టీరియా కణాలు మన ఒంట్లో ఉండగానే ఈ ఆవు అనేది అది దాని పాలు తాగడం వల్ల యాంటీ రెసిస్టెన్స్ అనేది మన బాడీలో పెరిగిపోతుంది. కాబట్టి ఆ డిసీజ్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో నేను ఈ విషయం మన వాళ్ళందరికీ షేర్ చేయాలనుకున్నాను, ఎందుకంటే నా ద్వారా ఇది ఒక మంచి పని అనేది జరిగిద్దనే ఉద్దేశంలో ఇది షేర్ చేశాను ఫ్రెండ్స్. సో ఇది ఎవరైనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి, సంక్రాంతి వచ్చేసింది, అందరూ మంచి యాక్టివ్గా కోడి పందాలకు రెడీ అయిపోయారు. సో ఈ టాపిక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు దాకా చూసింది కూడా ఈ టాపిక్ కోసం చూస్తూ ఉంటారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే, దసరాకి సంక్రాంతికి కోడి పందాలను ఎక్కువగా వేస్తున్నారు. విడిగా ఆఫ్టర్ కరోనా తర్వాత నుండి 365 రోజులు కూడా వేసేవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. ఎక్కువ 90% వేసేది సంక్రాంతికి. సో ఈ సంక్రాంతి కోడి పందాలు వేసేటప్పుడు ఏంటంటే, కొంతమంది హ్యూమన్ మెడిసిన్ వాడుతున్నారు కోడి పర్ఫార్మెన్స్ పెంచాలని. కొంతమంది వచ్చేసరికి ఏమో ఇంపోర్టెడ్ మెడిసిన్స్ లైక్ ఇంజెక్షన్స్ అని, స్టెరాయిడ్స్ అని, ఇంకోటి అని ఏయో వాడుతున్నారు. బట్ అవి ఎంతవరకు పనిచేస్తాయి అనేది చెప్పలేము. కాకపోతే ఒక హోప్, దానివల్ల కోడి స్పీడ్ ఆడి మన డబ్బులు మనకు తెచ్చిచ్చిద్దని. సో అలాంటి టైపే ఒక మెడిసిన్. నేను రైతులు నాకు ఇలా పందెగాళ్ళు చెప్పిన మాటలకి నేను ఇంప్రెస్ అయ్యి, వాళ్ళు ట్రయల్ చూసి వాళ్ళ దగ్గర సాటిస్ఫాక్షన్ పొందిన తర్వాత నేను ఒక ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేయాలనుకున్నాను. ఆ ప్రోడక్ట్ అనేది ఇవాళ నేను చెప్తాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే, మనకి పందాలు వేసినప్పుడు ఏంటంటే మోర్ దెన్ 75% రిజల్ట్ బాగుంది. ఎందుకంటే
3 పందాలు వేస్తే కోడికి 2 కోళ్ళు పందెం కొట్టినాయి అని చెప్పారు పందెగాళ్ళు. సో అంటే మనం 3 పందాలు వేస్తే 2 కొట్టినాయి, అందుకనే 75 అన్న. 100కి 100 అని చెప్పాల. 75% మన కోళ్ళలో దమ్ముంటే ఆ దమ్ముని డబల్ చేయగల శక్తి అయితే మాత్రం దీనికి ఉందని చెప్పి అన్నారు. ఇది పందానికి వేసే ముందు రోజు, పందానికి వేసే గంట ముందు వాడితే చాలు, రిజల్ట్ కూడా బాగుందని చెప్పారు. కాబట్టి ఇది నేను ప్రమోట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మన ఛానల్లో ఎప్పుడు కూడా క్వాలిటీ లెస్ మెడిసిన్ అనేది ప్రమోట్ చేయము. సో అందువల్ల ఈ వీడియో అనేది మీరు చూడండి, ఇది ఎట్లా వాడాలి ఏంటనేది చెప్తా ఫ్రెండ్స్. ఇక మెడిసిన్ వచ్చేసరికి మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఫైట్ అండ్ ఫైట్. ఈ ఫైట్ అండ్ ఫైట్ మెడిసిన్ అనేది ఎట్లా వాడాలి ఏంటనేది చెప్తున్నా చూడండి. ఇదేంటంటే మనకి మామూలుగా హ్యూమన్ మెడిసిన్ ఇవన్నీ ఓవర్లోడ్ అయిపోయి ఆర్గాన్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి, వాడినప్పుడు బాగానే ఉంటాయి కానీ తర్వాత ఆర్గాన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఈ ఫైట్ అండ్ ఫైట్ మెడిసిన్ అనేది మాత్రం ఎస్పెషల్లీ పోల్ట్రీకి సంబంధించి న్యాచురల్గా, ఇక్కడ వీళ్ళు రాశారు చూడండి, ఫైట్ అండ్ ఫైట్ ఇంక్రీజ్ ఎనర్జీ లెవెల్స్ న్యాచురల్లీ. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా పూర్తి ఫీడ్ సప్లిమెంట్. మనం గ్లూకోజ్ తాగితే ఎట్లయితే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయో అట్లా కోడికి టెంపర్ పెరిగి కోడి యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరిగి కాలు స్పీడ్ ఆడటానికి అండ్ బాగా ఎగరడానికి ఫిజికల్ ఫిట్నెస్ బాగుండడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎట్లా వాడాలి ఏంటంటే ఇది 15 ml కంటెంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ 15 ml అనేది అప్రాక్సిమేట్గా 4 కోళ్ళకి యావరేజ్గా నాకు తెలిసి ఒక 4 కోళ్ళకి వచ్చింది అనుకుందాము. దీని యొక్క ఖరీదు వచ్చేసరికి 390 రూపాయలు. 15 ml బాటిల్ యొక్క ఖరీదు 390 రూపాయలు ఫ్రెండ్స్. ఇది దీన్ని వాడే విధానం వచ్చేసరికి ఏంటంటే మనం పందానికి వెళ్ళే ఒక గంట ముందు పందానికి వెళ్ళే ఒక రోజు ముందు పొద్దున 10 చుక్కలు, సాయంత్రం 10 చుక్కలు పందానికి వెళ్ళే ముందు రోజు. అలాగే పందానికి వెళ్ళే ఒక గంట ముందు 10 చుక్కలు కోడి నోట్లో అనేది ఇవ్వాలి. దీనివల్ల ఏమైందంటే కోడి పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. లైక్ ఒక 10 to 25% దాకా ఇంక్రీజ్ అయ్యిద్ది. 10 to 25 అంటే చాలా ఎక్కువ ఫ్రెండ్స్, అది మన నామ్స్లో చెప్పాలంటే. సో స్పీడ్ అనేది ఆడిద్ది కోడి. ఇక సెకండ్ వచ్చేసరికి కోడి బతికే ఉంది, కత్తిఘాట్లు బాగా సివియర్గా తగిలినాయి. పందెం అయిపోయిన తర్వాత ఒక 10 చుక్కలు ఇది నోట్లో ఇస్తే మనం గ్లూకోజ్ తాగితే ఎట్టయితే ఎనర్జీ వస్తే అట్లా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి మనం కుట్లు వేసుకొని వేరే ట్రీట్మెంట్ చేసేదాకా కూడా కోడి బతుకుంటుంది. మనం నెక్స్ట్ పందానికి కూడా వాడుకోవచ్చు కోడిని. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఒక 1 month లోపే 4 కోళ్ళకి అనేది పందానికి వేసుకోవచ్చు. ఇది రిజల్ట్ అనేది చాలా బాగుంది. ఇది పర్సనల్గా నా ఒపీనియన్ కూడా. నేను పందాలు వేసాను, నాయి కూడా 4 కోళ్ళకు గాను 3 పందాలు కొట్టి నాకు నచ్చి నేను ప్రమోట్ చేస్తున్నాను. నేను వచ్చేసరికి 4000 రూపాయల పందెం వేసిన. దీని ఖరీదు వచ్చేసరికి 360 రూపాయలు వేసుకోండి. అలా వేసుకున్నా కూడా మనం దీనికి పెట్టేది చాలా తక్కువ. బట్ పందెం అనేది మాత్రం పర్ఫార్మెన్స్ పెంచింది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లో ఉండవు వేసుకోవడం వల్ల. వేరే ఇంజక్షన్లు చేసి రెక్కలు చచ్చబడిపోవడం, పందానికి వెళ్ళే ముందు రోజు 10,000 పెట్టి కొనుక్కొచ్చి చేసినాక రెక్కలు చచ్చబడిపోతే మనం ఏం చేయలేం. అలాగే వేరే టాబ్లెట్లు వేసేసి అది కరిగి అదంతా ఎప్పటికో పని చేయకపోవడం, లేకపోతే డైలీ టాబ్లెట్లు వేసి ఆ తర్వాత పందానికి వేసుకోవడం, సంవత్సరం ముందు నుండి వేసుకోవడం, ఇవన్నీ చాలా రిస్క్. పందానికి వెళ్ళే ముందు రోజు పొద్దున 10 చుక్కలు, సాయంత్రం 10 చుక్కలు, పందానికి వెళ్ళే గంట ముందు 10 చుక్కలు. సింపుల్ టు యూజ్ మెడిసిన్ అండ్ కాస్ట్ వైజ్గా వేరే వాటితో పోలిస్తే చాలా తక్కువ రేటు ఈ కాంబినేషన్లో ఉన్న ప్రోడక్ట్స్. సో ఎవరికైనా నచ్చితే తప్పకుండా మీ దగ్గరలో ఉన్న వెటనరీ షాపుల్లో అడగండి. మీ వెటనరీ షాపుల్లో దొరుకుద్ది ఖచ్చితంగా. ఇది నాకు మా ఏరియాలో దొరికింది. ఒకవేళ దొరకకపోతే DTDC కొరియర్ ద్వారా కూడా పంపిస్తాము. సో ఎవరికైనా కావాలన్నా కూడా వితిన్ 3 daysలో ఆంధ్ర, తెలంగాణ, ఎంటైర్ ఇండియాలో ఎక్కడైనా కూడా 3 to 4 days. ఏపీ అండ్ తెలంగాణలో అయితే వితిన్ 3 daysలో మీకు ఈ మెడిసిన్ అనేది కొరియర్ ద్వారా మీకు వస్తుంది ఫ్రెండ్స్. 4 కోళ్ళకు వస్తుంది ఒక డోసు, ఒక 15 ml డోసు. సో ఎవరికైనా పందాలు వేసేవాళ్ళన్నా ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.